ఏం చేయాలా అని చెప్పేసి అందులో షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ కూడా ఒక అంశం 9 రకాల వాగ్దానాలు చేసినాం అందులో ఇది ఒకటి ఈరోజు ఏ విధంగా మీకు మాట ఇచ్చినామో ఆ మాటని గెలిచిన రోజు నుంచి చాలా మంది మాట్లాడినారు చెప్పినారు కదా ఇంకా చేయలేదని మీ లెక్క టెంకాయలు కొట్టాలనుకోవట్లే మీ లెక్క ఉత్త మాటలు అబద్ధాల మాటలు కులాలను మతాలను అడ్డం పెట్టుకొని డ్రామాలు వేయదలుచుకోలే చాలా పిల్లులు ఎలకలు మాట్లాడినాయి కానీ ఎవరేమి మాట్లాడినా తగ్గేదే లేదు కడప అనేది మన యొక్క టార్గెట్ కడప అభివృద్ధి అనేది మన టార్గెట్ మాటలు చెప్పే వాళ్ళు వస్తారు ఎలక్షన్స్ ముందు జీవాలు వదిలేస్తారు టెంకాయలు కొడతారు షేమియాలు వేసుకుంటారు మళ్ళా పోతారు మళ్ళా 5 ఏళ్ళు ఇళ్లలో కూర్చుంటారు మరి ఇక్కడ మీరు ఓట్లు వేసినాక ఏం చేస్తా ఉంది మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్క వారము మన కడప స్వచ్ఛ కడప పేరేసుకొని తిరుగుతూనే ఉన్నారా లేదా వీధులు గల్లులు మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అక్కడి నుంచి మొదలై ఒక్క దినమన్నా మీ ఈదుల్లోకి 6 గంటలకు వచ్చినాడా మీరు గట్టిగా చెప్పాలా ఇంకా గట్టిగా చెప్పాలా అది ఈమె వస్తుంది హైదరాబాద్ నుంచి వస్తుంది హైదరాబాద్కి వెళ్ళిపోతుంది మీరు ఓట్లు వేయకండి అన్నాడా లేదా చూప్ ప్రయాణాలు మీరు ఇప్పుడు इतना दिन से वो 10 साल से था कभी 6 बजे को आके आपके गली में घुमा है आपका नाले को साफ किया है आपका काम के लिए काम किया है आपका सीएम रिलीफ फंड के लिए एक सिग्नेचर किया है क्या 10 साल से आज हम आया 4 करोड़ अभी तक दे दिया इसमें आधा लोग मुस्लिम लोग हैं पूछना है वो आदमी से आप మీరు అడగాల మనిషిని రేపు వస్తారు కార్పొరేషన్ ఎన్నికల్లోకి आप सब लोग उनका मुंह के ऊपर पूछना है ये सब बोलता है कोई गरीब आदमी 10 लाख 20 लाख खर्चा होके बीमारी में जाके पूछे तो मैं तो सिग्नेचर करता हूँ पैसा आने के बाद तेरे को आधा है मेरे को आधा है बोला है नहीं बोला है जोर से बोलना है साहब ने बोला श्रीनिवास रेड्डी साहब ने बोला షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ కట్టబోయేది మేమే అని చెప్పి ఆ దినం 6 సంవత్సరాల క్రితము 10 సంవత్సరాల క్రితము రవీంద్రనగర్ బ్రిడ్జ్ ఎవరు కట్టారు శ్రీనివాస రెడ్డి అన్న అర్థమైందా గట్టిగా చెప్పాలా అంతకు 10 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జ్ ఉంది దాన్ని పూర్తి చేసినారా వాళ్ళ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు పూర్తి చేసినారా మనం గెలిచినామో 14 పెద్ద మనిషి గెలుస్తున్నాడు చేయగలిగినారా ఎవరు చేసినారు ఆ దినం రవీంద్రనగర్ బ్రిడ్జ్ చేసినారంటే అది వాసన్నకు అభివృద్ధి మీద ఉన్న శ్రద్ధ మాత్రమే మళ్ళా చెప్తా ఉన్నాను ఆ పక్క నుంచి ఈ పక్కకి ఏదన్నా ఆరోగ్యం బాలేది హాస్పిటల్కి పోవాలంటే మంచాల మీద జనాలను తీసుకుపోతుంటే ఆడ కూర్చొని వాళ్ళ ఇళ్లలో కూర్చొని చూసినారే తప్పితే ఈ పేద ప్రజల పరిస్థితి ఏంటి ఈ ఆడోళ్ళ పరిస్థితి ఏంటి ఈ పిల్లోళ్ళ పరిస్థితి ఏంటని ఈ 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు నేను డిప్యూటీ సీఎం అనుకున్నాడు ఏ రోజైనా చూసినాడా మీ పరిస్థితి నన్ను గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ దినం ఇడికి వచ్చినాను 1.5 సంవత్సరం క్రితము ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినాను ఈ సందులంతా తిరుక్కుంటా పోయినాను ఆ దినమే ఇక్కడున్న సమస్యలు కనుక్కొని పోయినాము ఎలక్షన్ లో గెలవంగానే నెల రోజుల్లోనే వచ్చి ఈ బ్రిడ్జ్ల పరిస్థితి ఏంటంటే ఉత్తగా నర్సరీకి ప్లాన్ వేసి అది పేపర్ల మీద భూమి మీద కాదు ఈ ప్లాన్ ఉత్త పేపర్ల మీద టెంకాయలు కొట్టడానికి మీరు అడిగినప్పుడల్లా 6 నెలలకు ఒకసారి వస్తారు టెంకాయ కొడతారు షేమియాలు వేసుకుంటారు స్పీచ్లు చెప్తారు మా యొక్క మైనారిటీ అన్నదమ్ములతో మొత్త గాలి మాటలు మాట్లాడుకుంటూ పోతున్నారు మేము వచ్చి చూడంగానే చూసింది ఇంకా చేయలేదు ఏం చేసింది అంటున్నారు పొయ్యి లోపలికి పోయి చూస్తే పేపర్ల మీద షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ ప్లాన్లు గీసి పెట్టినారు తప్పితే దానికి ఏది లేదు
మన అన్న శ్రీనివాసరెడ్డి అన్న ఈ విషయం తెలుసుకొని ప్రత్యేకంగా ప్రపోజల్స్ రాసుకొని పోయి ముఖ్యమంత్రి గారితో ఫస్ట్ ఈ రాష్ట్రంలోనే శాంక్షన్ అయిన స్టేట్ ప్రాజెక్ట్ ఏంటంటే మన షామీరియా బ్రిడ్జ్, మన లాకాని బ్రిడ్జ్ అని గర్వంగా చెప్తా ఉన్నాను. ఇది మీరందరూ తెలుసుకోవాలా. ఫస్ట్ సంతకం పెట్టింది మన బ్రిడ్జ్లకే ముఖ్యమంత్రి గారు అన్న విషయం మీరు అందరూ తెలుసుకోవాలా. టెంకాయలు కొట్టి డ్రామా వాళ్ళకి ఏం తెలుస్తుంది పని ఎట్ట చేయాలో. పని చేయాలనుకున్న వాళ్ళకి పని చేయాలా, మంచి చేయాలా, పేద ప్రజల కోసం నిలబడాలనే వ్యక్తికే తెలుస్తుంది అది ఎలా చేయాలనేది. ఈరోజు మనోజ్ రెడ్డి గారికి తెలుసు. ఆ యొక్క పేపర్లు ఎక్కడన్నా పోయి ఏదైనా సెక్షన్ లో పోయి ఆగితే ఫైనాన్స్ సెక్షన్, అప్రూవల్ సెక్షన్స్ అని చెప్పి 10 విభాగాల్లో ఈ పేపర్లు మూవ్ అవ్వాలా. ఎక్కడన్నా ఆగింది అనగానే ఇమ్మీడియట్ గా అక్కడ కనుక్కొని పోయి విజయవాడకు పోయి ఆ పేపర్లు అక్కడి నుంచి మూవ్ చేసి ఇంకొక డిపార్ట్మెంట్ పంపించి ఈ షామీరియా బ్రిడ్జ్, లాకాని బ్రిడ్జ్ కి వాసన్న కర్త కర్మ క్రియ మొత్తం వాసన్నే అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. నేను ఒక్కదాన్ని ఉన్నా కూడా ఇంత కష్టపడి వెళ్ళేది కాదు. ఈరోజు వాసన్న ఉన్నాడు కాబట్టే ఈ కార్యక్రమం ఇంత తొందరగా జరిగిందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ బ్రిడ్జి ప్లాన్ ఏం వేశారో తెలుసా? మీరు నడచడానికి పోవడానికి మాత్రమే వేశారు. ఇది వాస్తవం. మీరు నడిచిపోవడానికి మాత్రమే ఈ బ్రిడ్జ్ వేశారు. అది పేపర్ల మీద మాత్రమే. ఆ దినం సంవత్సరం క్రితం మేము డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లాన్ ఓపెన్ చేసి చూపిస్తే ఇంజనీర్ గారికి తెలుసు అలా ఎలా కనీసం ఒక ఆటో పొయ్యేమైనా మనం రోడ్డు కట్టాలా, ఒక బైక్ పొయ్యేమైనా రోడ్డు కట్టాలా. కార్లు, జీపులు, బైక్ అవి లేకపోయినా కానీ కనీసం సాధారణ మనుషులు వాళ్ళ బైకులలో పోవడానికన్నా కట్టాలా, ఆటో పోవడానికని కట్టాలా, పేదోళ్ళకు ఉపయోగపడాలా. ఆ ఉపయోగం లేని బ్రిడ్జ్ కట్టే ఎంత, కట్టకుంటే ఎంత అని చెప్పి మీ వాసన దాని ప్రపోజల్స్, ప్లానింగ్స్ అన్ని మార్చి కడుతున్నాడంటే ఇది అభివృద్ధి చెయ్యాలా, చేసిన అభివృద్ధి ప్రజల వద్దకు చేరాలనేది లక్ష్యం అని చెప్తున్నాను. ఈ దినం ఒక్కటేసారి ఫౌండేషన్ దగ్గర మొదలు పెడదాం పని. ఈ మది శర్ర వేగంగా మొదలయ్యాలా. దీంతో పాటు ఇంకొక బ్రిడ్జ్ కూడా తొందరలోనే మొదలు పెట్టేస్తాము. దానికి కూడా మొదలవుతుంది. కాంట్రాక్టర్ గారికి కూడా చెప్పినాను, మీరు ఎంత స్పీడ్ చేస్తారో మాకు తెలియదు. మీరు స్పీడ్ గా పని చేసేసి దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క ప్రజలకు అందజేయాలో వాళ్ళ కానుక ఇది అని చెప్పినాం. ఇంకొక సమస్య ఉంది. ఈ బొగ్గొంగ మొత్తం క్లీన్ చేయించింది ఎవరు? వాసన్న. దీనికి కార్పొరేషన్ కి డబ్బులు తీసుకోలేదు. స్పెషల్ ఫండ్స్ తెప్పించి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో స్పెషల్ ఫండ్స్ తెప్పించి ఈ కాలువ మొత్తం క్లీన్ చేస్తే ఈ చెత్తగాలు ఏం మాట్లాడతారు? అందులో అవినీతి జరిగిందని చెప్తారు. అవినీతి చేసే వారికి అది తప్పితే ఇంకా ఏం కనపడుతుంది? ఈ రోజు మీకు మీది ఎందుకు క్లీన్ చేశారు? దీని మర్మం కూడా మీరు కనుక్కోవాలి. ఈడ దోమలు బ్రీడ్ అయితే, ఈడ పందులు బ్రీడ్ అయితే వాటి వల్ల వచ్చే ఆరోగ్యం నష్టము ఈ పక్కన ఉన్న వాళ్ళకి, ఈ పక్కన ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అందరి పేదోళ్ళే. ఈడ పెద్ద షౌకారు లేడిడ ఉండేది మీరు పేదోళ్ళు. ఇక్కడి నుంచి పెట్టే మీకు ఆరోగ్యాలు బాగాలేకపోతే ఆ ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వృధా అయిపోతాయి. మీరు మీ పిల్లల కోసము, మీ ఆర్థిక భవిష్యత్తు కోసం ఈ డబ్బులు వాడాలి తప్పితే గడేకి మీ యొక్క ఆరోగ్యాలు పాడైతే దానికోసం మీ డబ్బులు వాడకూడదు. మీరు ఆర్థికంగా మంచి స్థితికి రావాలన్న ఉద్దేశంతోనే అంత డబ్బు ఖర్చు పెట్టేసి ఇదంతా క్లీన్ చేయించినాం. ఇప్పుడు మీరు అనుకుంటారు ఇంకా వాళ్ళకి పెరిగిందని. మళ్ళా మెయింటెనెన్స్ జరుగుతుంది. కంటిన్యూస్ గా బుగ్గొంగని శుచి శుభ్రంగా నీట్ గా పెట్టే బాధ్యత మీ వాసనని తెలియజేస్తా ఉన్నాను. ఈ బుగ్గొంగ మీకేమో చిన్న కనబడుతుంది వీళ్ళకి, బులుగు బ్యాచ్ కి. కానీ ఈ బుగ్గొంగని రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. ప్రతి ఒక్క ఊర్లో ఉన్న మురికి కాలువని దీన్ని తలమానికంగా తీసుకొని, దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి ఒక్క చోట ఇలానే మా ఊర్లలో
మినిస్టర్ గారు వచ్చి అడిగారు, అక్క ఎంత ఖర్చు అయింది, డబ్బులు ఎక్కడి నుంచి శాంక్షన్ చేయించుకున్నారు? మా ఊర్లో కూడా ఉంది, హంద్రి అనేది ఇలాంటి కాలువనే కడప మధ్యలో పోతా ఉంది, మేం కూడా క్లీన్ చేయించుకోవాలక్క, ఎట్లా చేసినారని అడుగుతున్నారంటే ఈ దినం మనం చేసే అభివృద్ధిని చూసి అది ఎలా చేయాలని అడిగే పరిస్థితిలో మన కడపను తల ఎత్తుకొని నిలబడేటట్టు చేసినామంటే అది తెలుగుదేశం పార్టీ, అది మీ వాసన యొక్క వలనే జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకొక సమస్య ఉంది, ఇది క్లీన్ ఎందుకు చేయించినామంటే ఈ పిల్లోడు గాంజా బారిన పడినారు, వీళ్ళని దీనిలో నుంచి మనం బయటికి తీసుకురావాలా, మన బాధ్యత అది. తెలిసి తెలియక గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచిన వాళ్ళు గాంజాని కడపకు ప్రమోట్ చేసినారు, పరిశ్రమలు ప్రమోట్ చేయాల, గాంజాని వీళ్ళ అన్నలు దమ్మలు గాంజా వ్యాపారాలు చేసుకొని గాంజా బ్యాచ్ను పెంచి పోషించినారు. దీనివల్ల నష్టం ఎవరు? వాళ్ళు కాదు, సామాన్య ప్రజలు, బీద పిల్లోళ్ళు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో దాన్ని వాడి దానికి ఎడిక్ట్ అయిపోయి వ్యసనపరులు అయిపోయి అందులోంచి బయట రాలేక పెద్ద ముసలోళ్ళు అమ్మా నాయనల్ని విసిగిస్తూ వాళ్ళకి ఎంతో బాధ పెడుతూ వాళ్ళు ఈ పని కార్యక్రమం చేస్తారు. ఈ రోజు కడపలో దాదాపు చాలా మొత్తం గాంజా కంట్రోల్ అయ్యిందా లేదా? గట్టిగా చెప్పారా? మళ్ళీ నేనేమో ఇంత గట్టిగా మాట్లాడుతున్నా, మీరేమో అసలే మాట్లాడతలేరు. గట్టిగా చెప్పాలా? ఈరోజు నిన్ననే మంత్రి గారు చెప్పినారు అసెంబ్లీలో, మాధవిరెడ్డి గారు మెడికల్ షాప్స్ నుంచి ఈ యొక్క పెయిన్ కిల్లర్స్ వాడి పిల్లోళ్ళు వాడుతున్నారని చెప్తే 900 చిల్లర షాపుల్ని మేము మూయించేస్తాం, మెడికల్ షాపుల్ని అని చెప్పేసి పని చేస్తే రాష్ట్రం మొత్తం తెలిసేటట్లు పని చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మన పిల్లోళ్ళు, మన యువత, మన మహిళల యొక్క బాధలు మనకు ముఖ్యమంత్రి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరన్నా పిల్లోడు గాంజాలకి పోలీసు వాళ్ళు ఎంటబట్టి దూకినాడనుకో మట్టంగా పట్టుకొని పోతారు. నువ్వు దానుకోవడానికి చెట్లు లేవు, దిబ్బలు లేవు, ఏం లేవు. ఇంకో మాట చెప్పాను పోలీసు వాళ్ళకి, పెట్రోలింగ్ పెంచండి. పక్కన పిల్లోళ్ళు గాంజా ముట్టుకొని ఎదవ చేష్టలు చేయాలంటే మళ్ళా కళ్ళల్లో నిద్రపోతున్నప్పుడు కళలు రావాలా, పోలీసు వాళ్ళు వస్తారు, ఎత్తుకుపోతారు, చిన్న సన్మానం చేస్తారని చెప్పి. మా వాళ్ళు ఎవ్వరే కానీ పోలీసుల్లో తప్పు చేసి పోలీసులు దిక్కిన వాళ్ళని వదిలించమని ఒక్కరు రావట్లే, వస్తే వాళ్ళకే క్లాస్ అయిపోతుందని చెప్పి ఆ పని మన దగ్గరకు వచ్చి ఎవ్వరు చేయట్లా. ఇంతకు ముందే ఉంది, వీళ్ళు అన్నదమ్ములు అందరు పోలీస్ స్టేషన్లోనే వీళ్ళు గాంజా అమ్ముతారు, గాంజా తీసుకున్న వాళ్ళు అమ్మే వాళ్ళని పోలీసులు పట్టుకుంటే వెంటనే ఇప్పించుకొని పోతారు. అంతా ఈ బ్యాచే గాంజా అమ్మే బ్యాచ్లకు కేకులు కట్ చేస్తారు, బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు. సంఘ విద్రోహ శక్తులకి బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు 10 ఏళ్ళు మనకి ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇట్టంటోళ్ళని మనం 10 ఏళ్ళు భరించినంత వల్ల ఈ రోజు ఈ కడప ఇంత వెనకబడిపోయిందని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను. పని చెయ్యకుండా పర్వాలేదు, సమాజాన్ని పాడు లేపే వాళ్ళని మాత్రం ప్రోత్సహించద్దని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అందులో పాడైన పిల్లలు నీ మనవడు ఉంటాడు, మనవరాలు ఉంటుంది, కొడుకు ఉంటాడు, మీ పక్కింటి తన కూతురు ఉంటుంది. కాబట్టి ఇది మన అందరి కర్తవ్యమని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కడపలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వము అంత మంచి స్థితిలో లేకపోయినా గానీ కడప కోసం కష్టపడి పని చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి అన్న గాని నేను గాని సిద్ధంగా ఉన్నాను. కానీ పరిస్థితి అక్కడ కొంచెం బాలేకపోయినా గానీ ముఖ్యమంత్రి గారితో పదే పదే కలిసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకు కానీ రోడ్లకు కానీ కాలువలకు కానీ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్ గా చెప్పిన పనులన్నీ చేయడానికే కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ ఈ షామిరియా బ్రిడ్జు, లా కాలేజ్ బ్రిడ్జు కట్టబోయే సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.